నీ గాయం మానే వరకు నువ్వు ఈ గోపిగాడింట్లో ఉండాలి. సరే. ఆఖరిసారిగా ఆ డ్రింక్ తీసుకోండి. ముందు నువ్వు మా అక్క గురించి కనుక్కో. కృష్ణ ఫోన్ కూడా ఆఫ్ లో ఉంది కదా. శుభం అంటూ శుభకార్యం జరుగుతుంటే ఆ పిచ్చి పిల్లి నట్టింట్లో తిప్పుతారేంటి? ఆ గొడ్డు కోసం ఈ బిడ్డని భరించక తప్పదు. ఆగండి ఆగండి. కాబోయే అల్లుడు అత్తగారింటికి మొదటిసారి వస్తున్నాడు. హారతి ఇవ్వాలి. అమ్మా, పెళ్ళికొడికి మరదల వారిసైన అమ్మాయితో హారతిప్పించండి, శుభప్రదంగా ఉంటుంది. మరదలెవరున్నారు పంతులు గారు? మాయాదేవికి ఒక్కతే కూతురు. వారి అక్కగారి కూతురు శాలిని ఉంది కదమ్మా, ఆ అమ్మాయితో హారతిప్పించండి. నేనిస్తాను హారతి, నేనిస్తాను అన్నయ్య, నేను హారతిస్తాను. ఆంటీ ఆంటీ నాకివ్వండి, నేనే హారతిస్తాను. ఆగు చిన్ని, కర్పూరం వెలిగించాక హారతిద్దుగాని. అలాగే. ఎవరైనా కర్పూరం వెలిగించండి. అన్నయ్య, అది మంట. ఏం కాలేదు, ఏం కాలేదు. అయ్యయ్యో, హారతి పళ్ళం కింద పడ్డం అశుభం. నిశ్చితార్థానికి ఇలా జరిగిందంటే అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదో. ఎంత పనిచేసింది పిచ్చి పిల్ల. ఏమిటా మాటలు శకుంతల? శాలిని చిన్నపిల్ల, తను దేవుడితో సమానం. దీని గురించి ఎవరూ బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి నిరాటంకంగా జరుగుతుంది. ఏమ్మా శాలిని, మంట చూసి భయపడ్డావా? నేను హారతిస్తానులే. అన్నయ్య ఏం మంట. కాదమ్మా, ఏం పర్లేదు. ఇలా రమ్మా. లోపలికి రా బాబు. నవీనా, ఆ డ్రింక్స్ ఇలా తీసుకురమ్మా.
ఈ అమ్మాయి నవీన మాకు బాగా కావాల్సిన అమ్మాయి. తీసుకోండి. హాయ్, తీసుకోండి తీసుకోండి. అక్కడేమో అల్ట్రా మోడర్న్ గా, ఇక్కడేమో ఫుల్ ట్రెడిషనల్ గా. ఏం వేరియేషన్ ఇచ్చావే. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని. ఏం కావాలి? ఆ రోజు నేను పబ్లో చూశాను. సో వాట్? ఏమండి? మళ్ళీ ఏంటండి? ఆ, ఏమీ లేదు. ఏమిటి బాబు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? వచ్చి ఇంతసేపైనా పెళ్లి కూతురు కనిపించకపోతే పెళ్లి కొడుకు ఆలోచించడా మరి? మాయా, అమ్మాయి ఇంకా రెడీ కాలేదా? ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. ఆపండి, మరీ సీనియర్స్ లో ర్యాగింగ్ చేస్తున్నారేంటి? సీనియర్స్ మేం కాదమ్మా, మా అందరికన్నా ముందు పెళ్లి చేసుకుంటున్నా నువ్వు. నువ్వు బాగా ఫాస్ట్ అని తెలుసు కానీ మరీ ఇంత షార్ట్ కట్ లో వస్తావని తెలీదు. షార్ట్ కట్ ఏంటి? కాదా మరి? పెళ్లి చూపులు లేవు, పెళ్లి కొడుకు ముందు తలంచుకొని సిగ్గుతో కాఫీలు టిఫిన్లు ఇవ్వటాలు లేవు. అత్తింటోళ్ళ టెస్టింగ్లు లేవు, కాబోయే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకోవడాలు లేవు. నచ్చిందనో నచ్చాడనో చెప్పడం లేవు, డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ కి వచ్చేసారు. ఏంటి మీ అందరికి జలస్ గా ఉందా? ఉండదా మరి? ఆ రావణాసుడు సీతనెత్తికెళ్ళిపోతే నువ్వు రామ్ నగరేస్కెళ్లే రాక్షసువి. ఫైనల్ గా నీ లవ్ ని సక్సెస్ చేసుకున్నావు. కంగ్రాట్స్. ఊరికే నవ్వడం కాదు, మాకు మంచి పార్టీ ఇవ్వాలి. అవునవును, ఆ తర్వాత ఇద్దరు మాకు దొరకరు. అయ్యో ఓకేనే, షూర్ గా మీ అందరికి పార్టీ ఇస్తాను. ఓకే హరి ఓం దేవీం వాచం ధనేంద్ర దేవాస్తాం విశ్వరూపవస్వావదంతి స్థానామందిరేషు మూర్జంతహానాధేనుర్వాగస్మానపదశ్రీతుం అయమూర్తు సుముహూర్తోస్తు తదేవ లగ్నంత దేవాతారాఫలం ద్రవళంత దేవా విద్యాఫలం దైవలంత దేవా లక్ష్మీపతిద్రేంగ్రేగం స్వరామిం యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర భారతోదనద్రః తత్ర శ్రీవిద్యార్భూతి ధ్రువాణేతిర్మతిర్మమాశ్రితే సకల కళ్యాణం భాజనం ప్రజాయతే పురుషం సమజన్నిత్యం ప్రదామే సర్వదా సర్వకార్యేషు నాశశంగళ తత్ర యోగేశ్వర కృష్ణ యత్ర భారతోదనద్రః తత్ర శ్రీవిద్యార్భూతి ధ్రువాణేతిర్మతిర్మమాశ్రితే సకల కళ్యాణం భాజనం ప్రజాయతే పురుషం సమజన్నిత్యం ప్రదామే సర్వదా సర్వకార్యేషు నాశశంగళం నాశామందేహరస్యామం హృదయోస్తు జనార్దన ఆపదామదహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే సహస్రశీర్ష పురుషः సహస్రాక్ష సహస్రపాతో సభోగం విచ్యతో ఋత్వా అచ్చాతిష్టదశాంగళం పురుషే వేదకం సర్వం యద్వాతం యస్సవజమృతానః
ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను. శ్రీమానధరం గోత్రోద్భవస్య. అమ్మా మీ గోత్రం చెప్పండి అమ్మా. నాగేంద్ర గోత్రం. నాగేంద్ర గోత్రోద్భవస్య సహగడంబస్య సమాంధవస్య క్షేమస్థైర్యాభిజవ్యాం ఆయురైశ్వర్యార్జం. అయ్యా మీ గోత్రం చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా తమరి గోత్రం ఏమిటి? తెలీదు. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న చనిపోయారు. అనాథగా పెరిగాను. నాకెవరూ లేరు. అందుకే ఈ గోత్రాలేవి నాకు తెలీదు. పంతులు గారు, ఎవరూ లేని వారికి దేవుడే అన్ని అంటారు. ఆ దేవుడి గోత్రమే అల్లుడు గారి గోత్రంగా మంత్రాలు చదవండి. దైవ గోత్రోద్భవస్య యస్య నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం. అమ్మా అందరూ ఒకసారి పైకి లేచి నిలుచోండి. అమ్మా ఇరువురు నూతన వస్త్రములు ఇచ్చిపుచ్చుకోండి. తేషాంబరాభవహం యాషామందేహరస్యామ హృదయోస్వజనార్దనాం ఆపదామదహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామహం. ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతి. అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె నూతన వస్త్రాలు ధరించి త్వరగా రెండమ్మా. మీరు రెడీ అయ్యే రెండమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బ, వాట్ ఏ స్టన్నింగ్ బ్యూటీరా. అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. అబ్బా, మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు, కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుందిరా. ఎవరి గురించి నన్ను మాట్లాడేది? అదేరా నవీనా, నీ అత్తగారి దగ్గరి బంధువు. ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? అదేంటి, నీకు కూడా తెలుసు కదరా. ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నాను రా. ఎక్కడో చూశాననిపిస్తోంది, కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావట్లేదు. అబ్బా, పబ్బులో చూశాం కదరా. అది ఆ రోజు. అదేలే, ఆ రోజు నీకు మంది ఎక్కువైంది కదా, అందుకే నీకు గుర్తులేదు. ఎక్స్క్యూజ్ మీ సర్, యువర్ డ్రింక్ సర్. నేను ఆర్డర్ చేయలేదే. దిస్ ఇస్ అన్ ఆఫర్ బెట్ సర్. ఈ రోజు మీకు వచ్చింది. హ్యావ్ ఇట్. ఎస్, గుర్తొచ్చిందా? ఆ రోజు మోడర్న్ డ్రెస్ లో, ఈ రోజు ట్రెడిషన్ డ్రెస్ లో. అబ్బబ్బబ్బబ్బా, భలే గుందిరా. గుండెల మీద గుద్దేసి బొమ్మ పడిపోయిందిరా. తనకు ఆ రోజు నాకు అలా అవ్వడానికి ఏమన్నా సంబంధం ఉందా? బా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోందిరా. ఇంకొకసారి చూసొస్తానరా. రేయ్, ఇప్పుడే వస్తాను. హాయ్. ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? మీరు నన్ను హంట్ చేస్తున్నారు. వాట్? అదే మీరు రింగ్ మర్చిపోయారు. ఈ రింగ్ మీదేనా? నాదే. ఎప్పుడు పడిపోయిందో తెలియలేదు. ఇదెక్కడ పడిపోయిందో నాకు తెలుసు, అందుకే తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు తేజ అండి. నైస్ నేమ్. నైస్ గర్ల్.
అబ్బా ఎంగేజ్మెంటే ఈ రేంజ్ లో ఉంటే పెళ్లి ఇంకే రేంజ్ లో ఉంటుందో. అసలు ఇదే రేంజే, చాలా సింపుల్ గా చేస్తున్నారు. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగకపోతే మేము ఒప్పుకోం. మేయర్ డాటర్ మ్యారేజ్ అంటే సిటీ మొత్తం అటెండ్ అవ్వాలి, స్టేట్ అంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయాలి. ఏ మెంటల్, డోంట్ టచ్, అది నా డ్రెస్. ముందు కింద పెట్టు. నేను ఇవ్వను, ఇది నా డ్రెస్సు. ఏయ్, నీ డ్రెస్ ఏంటి? ఇది నా ఎంగేజ్మెంట్. అసలు నిన్ను నా రూమ్ లోకి రానిచ్చిందెవరు? మన వెంటే వచ్చినట్టుంది చిక. ఏయ్ పిచ్చిదానా, చెప్పేది నీకే. అవుట్. ఆ డ్రెస్ అక్కడ పెట్టేసి గెట్ అవుట్. ఇది నా డ్రెస్సే, నేనే వేసుకుంటాను. ఏంటే నీ డ్రెస్? మీ అమ్మ ఇచ్చిందా లేకపోతే మీ అన్నయ్య ఇచ్చాడా? నాకు ఇవ్వకపోతే చంపేస్తాను. ఇస్తావా లేదా? వదులు మమ్మీ, దీని చంప పగులు కొడతాను. ఇంత హ్యాపీ అకేషన్ లో ఈ గొడవ అవసరమా? బురద మీద రాయేస్తే మన ముఖం మీదే పడుతుంది. నీ మ్యారేజ్ అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు. చిన్ని, అది అసలు ఏమీ బాగలేదు. నీకు ఇంకోటి కొనిస్తాను, అది ఇష్కకిచ్చేసి. ఇది నిజంగా బాలేదా? నీ మీదొట్టు, నీకు అస్సలు సూట్ అవ్వదు. ఇచ్చే. సరే తీసుకో ఇషిక. గుడ్, మా మంచి చిన్ని. అమ్మా అమ్మా, ఏ నొప్పిగా ఉందా? అందుకే అల్లరి పనులు చేయకుండా బుద్ధిగా ఉండాలి. ఉంటావు కదూ? పద పద పద. అబ్బా, ఈ కాసేపు మెంటల్ హాస్పిటల్లో ఉన్నట్టుంది. మీ మమ్మీ ఎలా భరిస్తుందో ఏంటో. అబ్బా, నా మూడంతా పాడు చేయడానికి ఇది పుట్టిందే. ఇట్స్ ఓకే ఇషిక, కూల్ బేబీ, కమాన్ డ్రెస్ చేంజ్. మీరా? సారీ. సారీ ఎందుకండి? సడన్ గా అడ్డొస్తే యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందా? అంటే కావాలని అడ్డొచ్చారా? కాదు కాదు, మీకు కావాల్సింది ఇవ్వడానికి వచ్చాను. ఈసారి మర్చిపోయాను. మీ చైన్. ఓ మై గాడ్, థ్యాంక్స్. నేనెప్పుడు ఏది పోగొట్టుకోను. ఏది పోగొట్టుకున్నా ఇలా ఎవరూ తెచ్చివ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అవును, నేను ఏదో ఒకటి పోగొట్టుకోవడం వింతైతే అది మీకే దొరకడం ఇంకా వింతగా ఉంది. అవును, మనిద్దరం ఇలాగే మీట్ అవ్వాలని ఆ దేవుడు అనుకున్నాడేమో. ఏమండి, నా పేరు చెప్పాను కానీ మీ పేరు చెప్పలేదు. నా వీణ అలా అని మా ఆంటీ చెప్పిందిగా. అయితే నవీన్ గారు అంటే మిమ్మల్ని ఏమని పిలవాలి? ఎక్స్క్యూజ్ మీ సో. ఆ రోజు జరిగిన దానికి తనకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండే ఉంటుంది.
అదేంటో ఇప్పుడే అడిగేస్తాను. ఏంటి బావగారు? ఆ రోజు నిన్ను నేను పబ్లో చూశాను. నువ్వు నాకు డ్రింక్ కూడా ఇచ్చావు. అది తాగిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. నువ్వు పబ్లో ఎందుకున్నావు? నాకు డ్రింక్ ఎందుకు ఇచ్చావు? చెప్పు చెప్పు. ఇప్పుడు నీ ఆన్సర్ నాకు చాలా ఇంపార్టెంట్. అవును, కృష్ణతో నువ్వు ఏ విషయం గురించి మాట్లాడాలి? మా గౌతమి అక్క గురించి మాట్లాడాలక్క. ఆయన ఈ మధ్య కృష్ణ నన్ను కలవట్లేదు.